హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. 6:27 వచనాలు మనం చదువుకుంటాం. 26, 27 వచనం. మరియు యావత్ భూమి మీద కాపురములకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని కనుగొని కనుగొందేమో అని తన్ను వెతకు నిమిత్తము నిర్ణయ కాలంలో వారి నివాస స్థలం యొక్క ఒలినాలను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహిమ కలిగిన మహోన్నతమైన అద్వితీయ నామం పేరిట నీ పాద సాన్నిధ్యములో సాగిలపడుటకు మీరు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించి నేను కీర్తించి ఆరాధిస్తూ ఉన్నా. ఈ సాయంకాల గడియలో సోదరుడు యేసుబాబు కొరకు, కవిత కొరకు, మరి రోహిత్ కొరకు, జాన్ వెస్లీ కొరకు మీకు వందనాలు. బిడ్డలను ఎంతవరకు కాపాడినందుకే మీకు స్తోత్రాలు. వారి యొక్క సామాన్యమైన స్థితిలో మీరు వారికి ఇచ్చిన ఈ మంచి గృహాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నీ గుప్పిడి విప్పగా ప్రతి జీవి కోరిక తీర్చబడుతుందని మీరు సెలవిచ్చిన మాటల కొరకై మీకు వందనములు. అలాగున నీ గుప్పిలి విప్పి వారికి ఈ గృహాన్ని ప్రసాదించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లేఖనములో 145వ కీర్తన 16వ వచనములో ఆయన గుప్పిలి విప్పగా ప్రతి జీవి కోరిక తీర్చబడుతుందని చెప్పారు. అంతేకాదు సర్వజీవులు కనులు ఆయన కొరకై కనిపెట్టుచున్నాయని కూడా నీ వాక్యములో సెలవించారు. ఆ విధముగా నీ కృప వారి ఎడల విస్తరింపచేసి చేసిన మేలు అంతటి కొరకై వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాయంకాల గడియలో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26, 27 వచనాలు చదివి ఉంటుండగా నీ వాక్కు అనుగ్రహించి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మాటలు మా మధ్యలో ఉంచండి. మాట్లాడే దేవుడు మగవాడు కాదు, అవసరాన్ని బట్టి మాట్లాడుతున్న సమర్థులు. స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యములో మనము చదివినటువంటి భాగము తెలివైనటువంటిది. అనంత జ్ఞాని అయినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు అపోస్తలుడు అనబడేటువంటి దైవజనుడైన పౌలు ద్వారా ఒక శ్రేష్టమైన సంగతి మానవ జాతికి అవగాహన కలుగు చేయడం కొరకు తెలియజేస్తూ వచ్చారు. ఆయన తెలియజేసిన శ్రేష్టమైన సంగతి ఏంటంటే యావత్ భూమి మీద కాపురమునకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించారని, ఆయన వారు దేవుణ్ణి తడవలాడి కనుగొనటానికి ఈ సృష్టించబడిన మానవులకి నిర్ణయ కాలములను, పొలిమేరలను ఆయన ఏర్పరచాలని లేఖనాల్లో చూస్తున్నాం. అదే సమయంలో ఆ మానవ జాతికి అనగా ఈ భూమి మీద ఉన్న 750 కోట్ల జనాభాకు ఆయన దూరముగా ఉండేటువంటి దేవుడు మాత్రము కాదు. ఆయన స్పష్టముగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. అందుకని ఏమన్నా అంటే ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు అని వ్రాయబడిన సత్యాన్ని లేఖనముల్లో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం ఏంటన్నా మన జీవితాల్లో దైవ గ్రంథం వాక్యము మనతో మాట్లాడే సత్యం ఏంటంటే
మనలో ఎవరికి కూడా ఆయన దూరంగా ఉండడు. ఈనాడు మానవ లోకములో మనుషులలో అనేక భేదములు, అనేక రకమైన వైషమ్యాలు మనుషుల మధ్య ఉన్నాయి. అయితే దేవునికి ఏ భేదము లేదు. ప్రియులారా, దేవుడికి అందరూ ఆయన దృష్టిలో సమానులే. అందరి హృదయాలను నిర్మించిన వాడు ఆ దేవుడే. మానవునికి ఈ భూమి మీద ఉన్న పంచభూతములు అనబడే గాలి, నీరు, భూమి, ఆకాశము, ఈ యొక్క సృష్టిలో ఉన్న సమస్తమును సమానముగా అనుభవించే అవకాశాన్ని ప్రతి మానవుడికి ఆయన అనుగ్రహించాడు. ఒక జాతికి మీరు మాత్రమే గాలి అనుభవించండి, మరొక వర్గానికి మీరు గాలి అనుభవించవద్దు, మీరు నన్ను నమ్మలేదు కాబట్టి మీరు నా గాలి పీల్చడానికి వీల్లేదు, మీరు నన్ను నమ్మారు కాబట్టి నా గాలి పీల్చండి అని దేవుడు అనలా. దేవుడు ఈ పంచభూతములో ఈ 750 కోట్ల జనాభాకి ఆయన సమాన పాలలో పంచిపెట్టాడు. ఎవరైనా వాటిని స్వేచ్ఛగా అనుభవించవచ్చు. ఏ వ్యక్తి కూడా నేను దీన్ని అనుభవించడానికి అనర్హుడనని చెప్పగలిగిన వాడు భూమి మీద లేడు. మనుషులందరికీ కూడా దేవుడు సమాన పాలలో ఈ పంచభూతములు ఇచ్చి అనుభవించండి, వీటిని అనుభవిస్తూ నన్ను తడవులాడి కనుగొనండి, నన్ను కనుగొని నా ఎద్దుకు రండి అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే ఈనాడు మనుషులైనటువంటి వారు దేవుడు ఇచ్చిన దాన్ని అనుభవిస్తున్నారు, కానీ ఆయన్ని వెతకలేకపోతున్నారు. ఆ సత్యవంతుడైన దేవుణ్ణి అన్వేషించుడేందు సమయం లేని వారిగా, లేక అన్వేషించుడేందు వారికి మరి తరుణము లేని వారిగా కనబడుతున్నారు. తరుణము లేదని మనం అనడానికి వీల్లేదు. దేవుడు తరుణాలు ఇస్తూనే ఉంటాడు. అయితే వాటిని సద్వినియోగం చేసుకున్నట్లో మనుషుడు ఏమవుతున్నాడంటే విఫలమవుతూ ఉన్నాడు. ప్రియులారా, అయితే దేవుని యొక్క ఉద్దేశం అది కానే కాదు. మనము దేవుడిచ్చే తరుణాలు సద్వినియోగం చేసుకుని దేవుని యొద్దకు చేరుట, దేవుణ్ణి కలుసుకొనుట, దేవుణ్ణి వెంబడించుట అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా వాక్యంలో చూస్తున్నాం. ఈ రోజున ఆయనకి దూరంగా ఉండే ఏ వ్యక్తి అయినా ఆయనకు దూరంగా ఉండి ఆయన్ని నమ్మకపోయినా, ఆయన దగ్గరికి రాకపోయినా, ఆయన గుడులకు, ఆయన మందిరాలకు, ఆయన ఉండేటువంటి వాక్యోపదేశం చేసే స్థలాలకు వెళ్ళకపోయినా ఆ వ్యక్తులకు కూడా దేవుడు సమీపంగా ఉండేటువంటి వాడు. వారి అక్కర్లు తీర్చేటువంటి వాడు, వారి అవసరతలు తీర్చేటువంటి వాడు. అందుకనే ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును ధారాళంగా దయచేస్తున్నాడని లేఖనాల్లో అపోస్తలుల గారి 17వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయనకి ఏ వర్గ భేదం, మత భేదం, జాతి భేదం, లేక కుల భేదం, భాషా భేదం, దేశ భేదం లేదు. మానవులకైతే అది ఉంటుంది. అందువల్ల ఇలాంటి ప్రమాదాలు ఈనాడు భూమి మీద మనం కలిగి ఉంటున్నాం. ఈ రోజున జరుగుతున్న యుద్ధాలు, విభేదాలు, వీటన్నిటికి కారణం ఏంటంటే మానవునిలో ఉన్న విభేదాలు లేక మానవులో ఉన్న మరి వైషమ్యాలే వీటన్నిటికీ కారణం. దేవుడికి మాత్రం ఏ భేదము కూడా లేదు. అందరినీ ఒకే దృష్టితో చూడగలిగిన సమర్థుడు, సామర్థ్యత కలిగిన వాడు, అదృశ్యుడు, అక్షయుడు, మానవ నిర్మాణకుడు, సశరీరుడిగా మానవాకారములో భూమి మీదకు ప్రత్యక్షమైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పిల్లరా, ఆయన మనలో ఏ వ్యక్తికి కూడా దూరంగా ఉండడు. ఏలూరులో దాదాపు 1 కోటి మంది ఉన్నారనుకుందాం, లేదంటే 30 లక్షలు 50 లక్షల మంది ఉన్నారు అని అనుకుంటే ఏలూరు పట్టణంలో ఉన్న ఈ 50 లక్షల మందిలో ఎవరికి ఆయన దూరంగా ఉండేటువంటి వ్యక్తి కాదు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 4.5 కోట్ల మందికి కూడా ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. అలాగే భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందిలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. అలాగే ప్రపంచంలో ఉన్న 750 కోట్లలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఆయన అందరికీ సమీపముగా దగ్గరగా ఉండేటువంటి దేవుడని మనం చూస్తున్నాం. మనమే ఆయన్ని కాదనుకుని దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే ఈ రాత్రి
ఆయన ఎవరెవరికి సమీపంగా ఉంటాడు అనేది మనం చూస్తున్నాం. ఆయన దగ్గరికి రావాలని అందరినీ కోరుకుంటున్నాడు. అయితే ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఎవరైతే ఆయన వెతుకుతున్నారో వారికి ఆయన దొరుకుతాడని మరి యెషయా గ్రంథం 55 అధ్యాయము 6వ వచనంలో మనం చదువుకుంటున్నాం. ఏమి రాయబడి చదవండి. యెహోవా మీకు దొరుకు కాలమున ఆ దేవుడు దొరికే కాలంలో మనం ఆయన్ని వెతికితే, ఆయన సమీపంలో ఉండగా ఆయనను మనం వేడుకుంటే ఆయన మనకు దొరికేస్తాడు. ఈ రోజున ఆ దేవుడిని ఇంకా మనం ఎరగల, ఆ దేవుడు ఇంకా మనం గుర్తించల, ఆ దేవునితో మనకి ఇంకా సహవాసం ఏర్పడలా. మరి ఏర్పడాలంటే మనకి ఆయన దొరికే కాలంలో ఆయన యొద్దకు మనం ఏం చేయాలి? రావాలి. ఆయన దొరికే కాలంలో ఆయన్ని మనం వెతకాలి, ఆయన్ని దగ్గరికి మనం రావాలి. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకేమవుతాడు? దొరుకుతాడు. అందుకే యెషయా గ్రంథం 55 అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ రాయబడిన యెహోవా మీకు దొరుకు కాలము ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకును, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి ప్రభువుని పూర్తిగా పెద్దగా పట్టింపలేదు. అయితే ఆ వ్యక్తి ఒక రోజున ఆయనే వారి ఊరికి వెళ్ళాడు. అతడు ఆయన దగ్గరికి రావాల్సి ఉంటే అతని దగ్గరికి వాళ్ళ ఊరికి దేవుడే వెళ్ళాడు. దేవుని వాక్యంలో మనం చూసేది అదే. అందుకనే వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించను అని రాయబడి ఉంది. వాస్తవానికి ఆయన ఉండే చోటికి అతడు రావాలి. కానీ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే మనం ఉండే చోటికి ఆయన వస్తాడు. ఈనాడు ఈ భూమి మీద మనల్ని రక్షించడానికి ఆ పరలోకమందున్న దేవుడు, ఆ కోటాను కోట్ల దేవదూతలతో ఆరాధించబడే దేవుడు, కెరూబులతో ఆరాధించబడే దేవుడు, ఏమాత్రము కూడా ఆయనకి ఆరాధన కొదువు లేదు అని పిలువబడే దేవుడు ఈ భూమి మీదకి సశరీరుడిగా మన కొరకాయ మనముండే ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. మనము ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళవలసి ఉంటుండగా ఆయన మనలను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అందుకనే వాక్యంలో మనం చదువుతుంటే లూకా 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, నశించిన దాన్ని రక్షించడానికి ఆయనే మన దగ్గరికి వస్తున్నాడు. స్పష్టంగా ఉంది, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు వాడు. ఇక్కడ ఈ వ్యక్తి ఈ సమాజంలో ఒక పాపిగా, ఒక చెడిపోయిన వ్యక్తిగా సమాజమే ఇతనికి ఏమని పేరు పెట్టిందంటే పాపి అయిన మనుష్యుడు అని పేరు పెట్టింది. పిల్లరా, సమాజంలో మనుషులైనటువంటి మనము అనుకుంటాం త్రాగుబోతులు, తిరుగుబోతులు, జోదగాళ్ళు, గొట్టాడేసేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు, లేక గంజాయి తాగి రామచంద్ర కాలేజ్ దగ్గర బసను గుద్ది 3 చనిపోయిన వాళ్ళు పాపులేమో అని మనం అనుకుంటాం. కాదే కాదు పిల్లారా, మానవులైనటువంటి మనము అందరము కూడా ఏమై ఉన్నాం? పాపులమే. మనలో భేదము లేదు, మనం అందరము కూడా చెడిపోయిన వారమే. కొంతమంది బాహ్యానికి పాపులుగా కనబడతారు, కొంతమంది అంతరంగములో పాపులుగా కనబడతారు. మొత్తానికి మానవ జాతి అందరూ కూడా ఎందులో ఉన్నారండి? పాపములో ఉన్నారు. ఈ పాపములో ఉన్న మానవుడు పాపము నుండి విడుదల పొందడానికి దేవునికి సమీపంగా రావాల్సి ఉంటుండగా, ఈ పాపము నుండి మానవుని విడుదల చేయడానికి దేవుడే పరలోకాన్ని, మోక్షాన్ని, ఆ దేవదూతల ఆరాధన విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఆయనే సమీపంగా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చాడని ఎవరైతే ఆయన దగ్గరికి వస్తున్నారో వారు బాగుపడిపోతున్నారు. అదే ఇక్కడ మనం చూసిన సంఘటన. అదే లోకాసువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తుంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మరి మామూలుగా సుంకాలు వసూలు చేసేటువంటి ఉద్యోగస్తుడు, చదువుకున్న వ్యక్తి, ధనవంతుడైన వ్యక్తి, ఉద్యోగం కలిగినటువంటి వ్యక్తి, చాలా పెద్దవాడు. అయితే తన జీవితంలో ఒక కోరిక వచ్చింది. ఏంటి ఆ కోరిక అంటే ప్రభు దగ్గరికి రావాలి, ప్రభువును కలుసుకోవాలని. ఇలాంటి కోరిక ఎంతమందికి ఉంటుంది? దేవుణ్ణి కలుసుకోవాలనే కోరిక ఎంతమందికి ఉంటుందండి? అలాంటి కోరిక కలిగిన వాడికి దేవుడు తప్పకుండా ఏమైపోతాడు? దొరికేస్తాడు. ఇతనికి అదే కోరిక ఉంది. చాలా మందికి భూమి మీద అలాంటి కోరికలు ఉండవు.
మానవులకు ఉండే కోరికలు ఏంటంటే ఈ భూమే శాశ్వతం అనుకుంటున్నారు, ఈ ప్రపంచము శాశ్వతం అనుకుంటున్నారు, ఈ భూమి మీద ఉన్న పరిస్థితులు శాశ్వతం అనుకుంటున్నారు. అందువల్ల ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ దేశం మీదకి ఈవిడు, ఈ దేశం మీదకి వాడు యుద్ధాలకు పెడుతున్నాడు. నేను ఇక్కడ స్థిరమైన వాడిని అనుకుంటున్నాడు. అందుకే పిల్లరా మరి ఆ యొక్క మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొన్న 28వ తారీఖున అక్కడ బాంబింగ్ చేశారు. అక్కడ వేరే దేశం మీద దేనికి బాంబింగ్ చేశారు? ఈ లోకం మనకి శాశ్వతం. ఒకవేళ వాడు మనల్ని మన మీద ఒకవేళ అణు ఆయుధాలను ప్రయోగించి మనల్ని చంపుతాడేమో. కాబట్టి అతని దగ్గర ఉన్న అణు ఆయుధాలు ఎన్నున్నాయో పసిగట్టడానికి అడిగారు, చెప్పలేదు. అతను చెప్పట్లేదని, అతను మూర్ఖంగా ఉన్నాడని అతని మీద ఏం చేశారు? బాంబింగ్ చేశారు. పిల్లల ఇలాగ చూస్తుంటే ఈ రోజుకి 5 రోజులు అయింది. ఈ 5 రోజుల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాల గురించి మరి వార్తల్లో మీరు వినే ఉంటారు. ఇప్పటికీ 10,000 కోట్ల రూపాయలు అయిపోయింది. రోజుకి 2,000 కోట్ల రూపాయలు అవుతుంది. దేనికంటే యుద్ధం చేయడానికి దినానికి 2,000 కోట్ల రూపాయలు అవుతుంది. 2,000 కోట్లు. ఎందుకంటే ఒక్కొక్క మిసైల్ ఖరీదే చాలా ఖరీదు. మనం ఏదో దీపావళి కొన చిచ్చుబుడ్లా ఉండదు, అది అర్థమైంది కదా. దీపావళి కొన్నటువంటి అవుట్లా కూడా ఉండదు. ఒక్కొక్క మిసైల్ ఖరీదు చాలా, పైగా దాన్ని తయారు చేయడానికి కూడా ఇట్ టేక్స్ లాంగ్ టైం, చాలా సమయం పడుతుంది. అలాంటి మిసైల్స్ ఇప్పటికి దాదాపు 1,000 మిసైల్స్ అని వేసి ఉంటారు. వాళ్ళు చెప్పలేదు. అందుకనే దినానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 5 రోజుల్లోనే 10,000 కోట్ల రూపాయలు అయింది. ఎన్ని కోట్లని? 10,000 కోట్ల రూపాయలు అయింది. అందుకనే ఆ యొక్క జర్నలిస్ట్ సాయి చెప్తున్నాడు ఏమన్నా అంటే, అమెరికా ఈ దెబ్బతో ఎందుకు పనికి రాకూడదు, ఈ దెబ్బతో అమెరికా ఆర్థికంగా కుప్పకూలిపోయింది. వీళ్ళకి సహకారులుగా యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్ వీళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. వీళ్ళు కూడా కుప్పకూలిపోక తప్పదు అని మనము ఈ రోజున వార్తల్లో మనం చూస్తూనే వచ్చాం. పిల్లరా, వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మనుషులు ఒకరి మీద ఒకరు ఆధిపత్యాన్ని కోరుకుంటూ, ఒకరి మీద ఒకరు ఆధిపత్యము పోరుతో ప్రాకులాడుతూ, ఆధిపత్యం ప్రాకులాడుతున్నారు. కానీ దేవునికి సమీపంగా రావాలి, దేవునితో ఉండాలి, దేవుని కలుసుకోవాలని అలాంటి ఆలోచన మనుషుని జీవితంలో లేదు. పిల్లరా, దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనము ఆయన దగ్గరికి ఏం చేయాలి? వెళ్ళాలి. ఈ వ్యక్తిలో ఉన్నదే. ఇతను ఏం చేస్తున్నాడంటే దేవుడు వారి ఊరికి వచ్చాడు. ఆ పట్టణం పేరు ఎరుకో. ఆ పట్టణానికి వస్తే ఇప్పుడు ఆ పట్టణంలో ఉన్న ఈ వ్యక్తి అందరూ రావట్లా జన సమూహంలో మరి ఆయన కూడాబడి వెళ్తున్నారు. అంబటి రాంబాబు కొరకు జగన్ వెళ్ళినప్పుడు జనాలకు వెళ్ళారు. అలాగున ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు ఆ దినాల్లో జన సమూహంలో ఆయన కూడాబడి వెళుతున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎంతో స్పష్టంగా 2వ అధ్యాయంలో మనం చూస్తుంటే అక్కడ కనబడుతున్నటువంటి సత్యమదే. జనులు గుంపు కూడి ఉన్నందువలన, ఇంకేమన్నాడు అక్కడ? ఉండడం వలన పిల్లలు. కాబట్టి ఆయన్ని కలుసుకోవాలని కోరుకుంది, కానీ అడ్డంకులు ఉన్నాయి. ప్రతి మనుషుడికి కూడా కొన్ని అడ్డంకులు ఉంటాయి పిల్లరా. ఆ అడ్డంకులే సమాజం, ఆ అడ్డంకులే మన భాష, ఆ అడ్డంకులే మన యొక్క వర్గాలు, ఆ అడ్డంకులే మన ఆస్తిపాస్తులు, ఆ అడ్డంకులే మనకు ఉండేటువంటి నానా రకాలైన పరిస్థితులు. ఈ అడ్డంకుల వల్ల అతను చూడలేకపోయినాడని లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ అడ్డంకులు తొలగించుకోవడానికి అతను ఒక ప్రయత్నం చేశాడు. అంటే ఈ అడ్డంకులను అధిగమించి దేవుణ్ణి కలుసుకోవడానికి ఏం చేయాలి అని ఆలోచన చేశాడు. పిల్లరా, దేవుణ్ణి కలుసుకోవడానికి మనము చేసే ఆలోచన, ప్రయత్నము తప్పకుండా దేవుణ్ణి కలుసుకోవడానికి మనల్ని సమకూరుస్తుందనే విషయం ఎప్పటికీ మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. కాబట్టి ఈ అడ్డులు, ఈ ఆటంకాలు, ఈ అభ్యంతరాలు వీటన్నిటిని అధిగమించి దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, అవసరమైతే ఆయన్ని మా ఇంటికి పిలవాలి, నేను ఆయన కలిసి సంభాషించాలి అనే ఆ యొక్క అపేక్ష ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏం చేసిందంటే ఒక చెట్టు ఎక్కించింది. ఏం చేసిందండి? ఒక చెట్టు ఎక్కించింది. పిల్లరా, మనం నిజముగా దేవునితో ఉండాలి అని అనుకున్నప్పుడు మనకి ప్రీ పబ్లిక్ కట్టు రాదు.
ఇంకొకటి అడ్డు రాదు, ఏది అడ్డు రాదు, లేకపోతే వ్యాపారం వ్యవసాయం ఏది అడ్డు రాదు. ప్రభువే మనకు ఎలా ఉంటాడు, ప్రాముఖ్యముగా ఉంటాడు. ప్రియా స్నేహితులారా, ఈనాడు విశ్వాసులైన మనము కూడా, క్రైస్తవులమని చెప్పుకున్న మనము కూడా ఆయనకి సమీపంగా రావాలంటే, ఆయన సమీపముగా క్లోజుగా ఆయన వెంబడించాలంటే ఖచ్చితంగా నీకే అట్లు ఉండవు. లేకపోతే కూడిక 7 గంటలకు 7:30 అని చెప్తే నువ్వు ఆఖరి వ్యక్తిగా 8:30, 9 వస్తావు. వీళ్ళ కారణం ఏంటంటే అడ్డులను అధిగమించిన వాడే దేవుణ్ణి చూడగలడు, అడ్డులను అధిగమించిన వాడే దేవుణ్ణి కలుసుకోగలడు. లేకపోతే వాడు కలుసుకోవడం అనేది అసాధ్యం. నీ ప్రయత్నం కొంత ఉండాలి దేవుణ్ణి చూడటానికి. దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు యు మస్ట్ హ్యావ్ ఆల్సో సమ్ ట్రయల్ అండ్ యాటిట్యూడ్. ఈ రెండు నీకు ఉన్నట్లయితేనే ఆయన కలుసుకోగలవు. అది మనం ఎవరిలో చూస్తున్నాం, జక్కయ్యలో చూస్తున్నాం. కాబట్టి మన ప్రయత్నము, మనం చేసే ఆలోచన, మనం కలిగి ఉండే అపేక్ష, మనం కలిగి ఉండే ఆసక్తి డెఫినెట్ గా దేవునితో మనకి కనెక్టివిటీని ఏం చేస్తుంది, ఏర్పరుస్తుంది, లేక సంబంధాన్ని ఏర్పరుస్తుంది. లేని పక్షంలో మనము కలిగి ఉండలేము. ఇతరులలో ఉన్న గొప్ప సంగతి అదే. ఇతను ఏం చేశాడంటే, పిల్లల ఆ దేవుణ్ణి చూడాలి, ఏమైనా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడే నేను కలుసుకోకపోతే, ఆయన ఇక్కడ నుండి వెళ్ళిపోయాక నేను కలుసుకోగలనా, ఇక్కడికి నా దగ్గరికి వచ్చినప్పుడే నేను కలుసుకోలేకపోతే, ఆయన కనుక దూరంగా వెళ్ళిపోతే నేను కలుసుకోగలనా? ఇది అతనిలో ఉన్నటువంటి ఆలోచన. అందువల్లే అతడు దేవుణ్ణి ఏం చేయగలిగాడు, మీట్ అవ్వగలిగాడు. పిల్లరా, అతడు దేవుణ్ణి కలుసుకునే ఆ గొప్ప అవకాశాన్ని దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మనకు దగ్గరగా వచ్చి కొద్ది ముందుకు చల్లండి బాబు, చిన్నడా ఆయన కొద్దిగా ముందుకు చల్లండి, కొంచెం ముందు కూడా ముందు జరగమ్మా, అప్పుడు కొద్దిగా జరుగుతాను. కాబట్టి దేవుని యొక్క లేఖనాల ప్రకారం మనం చూస్తున్న విషయం ఏంటంటే, ఆయన కొరకు మనం చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఆయనతో మనల్ని ఏం చేస్తుందండి, కలుపుతుంది. ఈ విధముగా తను కూడా ప్రయత్నించాడు. అందుకనే మనం చాలా సార్లు అన్ని దేవుడే చేస్తాడని అనుకుంటాం, మన ప్రయత్నం ఉండకుండా ఉంటుంది. అందువల్ల మనం చాలా విషయాల్లో ఫెయిల్ అయిపోతాం. దేవుణ్ణి కలుసుకోవడంలో ఫెయిల్ అయిపోతాం, దేవుణ్ణి చూడటంలో ఫెయిల్ అయిపోతాం, దేవునితో సహవాసం చేయటంలో ఫెయిల్ అయిపోతాం, దేవుణ్ణి వెంబడించడంలో ఫెయిల్ అయిపోతాం, దేవునితో సంభాషించి ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందట్లో కూడా ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ఆయన నీకు సమీపంగా వచ్చినప్పుడు నీ ప్రయత్నము కూడా ఉండాలి. నీ ప్రయత్నం ఉన్నప్పుడే నీవు ఆయన ఏం చేయగలవు, కలుసుకోగలవు. చాలా మంది జీవితాల్లో, అయ్యా మేమెంతో ప్రార్థన చేస్తున్నాం, మేము ఆ తాగుడు మానలేకపోతున్నాం, లేక సిగరెట్ మానలేకపోతున్నాం, ఆ కుక్క మానలేకపోతున్నాం, లేటెస్ట్గా గంజాయి వచ్చింది. నేను ఈరోజు ఉదయం జగన్నాథపురం వెళ్ళి వచ్చా. అక్కడ రాట్నాల్ గారిని 3 కుర్రాళ్ళు ఏం చేశారంటే, బండి మీద గంజాయి తాగొచ్చి గుద్దేశారు. ఆయన రోడ్డు మీద పడిపోయాడు అన్కాన్షియస్గా, ఆల్మోస్ట్ బ్రెయిన్ దెబ్బతిందేమో అనుకుంటే ఆ లూసీ కాన్వెంట్లో ఉన్న వ్యక్తి చూసి ఏం చేశాడంటే, వెంటనే ఈ రాట్నాల్లాగా ఉన్నాడని ఫోన్ చేశాడు. చేస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పటికీ ఆయన ఇంకా లేవట్లా. ఈ ఫోన్ చేసిన వ్యక్తి భయం వేసింది, ఎందుకంటే ముట్టుకుంటే ఇతడే చంపేశాడు అంటారేమో అని. ఆ భయంతో వాళ్ళ ఇంటి వరకు ఫోన్ చేశాడు. పిల్లరా, అంటే ఈ లేటెస్ట్గా వచ్చిన మరొక చెడ్డ అలవాటు ఏంటంటే ఈ గంజాయి తాగడం. మన ఫిరంగంలో ఉన్న కుర్రోళ్ళు ఎవరో తాగకూడదని నేను మాత్రం కోరుకుంటున్నా. మన కుర్రోళ్ళు ఎవరు ఇలాంటి అలవాట్లకు బానిసలు కాకూడదు అని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు కూడా దీని విషయంలో వారిని హెచ్చరించాలని మరీ వారికి కూడా మనవి చేస్తూ ఉన్నా. పిల్లలు దేవుని యొక్క వాక్య ప్రకారము ఈ 3 కుర్రోళ్ళు గుద్దేశారు. ఒకడికైతే తల పగిలిపోయింది. ఈ రాట్నాల్ గారికి సడన్గా ఇక్కడ తగిలేయటం ద్వారా అన్కాన్షియస్ అయిపోయాడు. కానీ ఈ రోజు నేను చూశాను, దేవుడి వల్ల రక్తం కారే గాయం ఒకటి కూడా లేదండి. కంటి మీద మాత్రం గట్టిగా తగిలింది, వాపు తగ్గింది. దేవుడి ద్వారా బాగున్నాడు. పిల్లరా, ఇలాంటి అలవాట్లకు మానవులు ఏమైపోతున్నారు, బానిసలు అయిపోతున్నారు. వారిని అడిగామనుకోండి, ఎందుకో భగవంతుడు మా వల్ల జాలి చూపించట్లేదండి, దేవుడు ఎందుకో మా వల్ల జాలి చూపించట్లేదు, మేము దీనిలోంచి బయటకు రావాలనుకుంటున్నాం, కానీ భగవంతుడు జాలి చూపించట్లేదని దేవుడి మీద నప్పం మోపేవారు ఉంటారు. నో, నీ ప్రయత్నమును మొట్టమొదట చేయాలి, దాన్ని మానేయాలని, దానికి దూరంగా ఉండాలని, దానికి
దేవుడికి సమీపంగా రావాలని నీ ప్రయత్నం ఉంటే వెంటనే నువ్వు బాగుపడిపోతావు. వెంటనే నువ్వేమైపోతావు? బాగుపడిపోతావు. నీ ప్రయత్నం లేకుండా ఆయన ఏ పని కూడా చెయ్యడు. కాబట్టి ఆయన నీకు ఇప్పుడు సమీపంగానే ఉన్నాడు. నీ ప్రయత్నం ఏంటంటే ఆయన కావాలని నువ్వు ఆయనకి ఏం చేయాలి? అప్పగించుకున్నప్పుడు జరిగిపోతుంది. చాలా మంది మార్పు చెందకపోవడానికి కారణం ఏంటంటే ఆయన దగ్గరగా వచ్చినా వారు ప్రయత్నం చేయనందువల్లే వారు ఏం చేయలేకపోతారు? మార్పు పొందలేక జీవితాంతం వారు కలిగి ఉన్నటువంటి ఏదో ఒక దురలవాట్లు దురభ్యాసంలోనూ వారు బానిసలుగా మిగిలిపోతూ ఉన్నారు. అయితే ఈ వ్యక్తి ఉన్న గుణం ఏంటంటే నేను ఈ బానిసత్వంలో ఉండకూడదు, దాని నుండి నేను బయటికి రావాలి. ఈ ఆలోచనలో అతడు చేసిన ప్రయత్నమే చెట్టెక్కుట. అతడు చేసిన ప్రయత్నం ఏంటంటే అప్పుడు దేవుడు చూచాడు, ఎంతమంది జన సమూహములు కూడబడి వస్తుంటే నా కొరకు ప్రయత్నం చేసేవాడు ఒకడు ఉన్నాడు. వీళ్ళంతా ప్రయత్నాలు లేకుండా ఊరికే జనం ఊరికే గుంపులుగా నాకు కూడా వస్తున్నారు తప్ప పిల్లల. అందుకనే మందిరాలకు వచ్చేవాళ్ళు కూడా, చర్చస్కి వచ్చేవాళ్ళు, ఈ మన సంఘం ఒకటే కాదు, ఏ సంఘానికి వెళ్ళేవాళ్ళైనా సరైన ప్రయత్నం దేవుడి కొరకు చేయకపోతే వారు నిష్ప్రయోజకులుగానే సంవత్సరాల తరబడి మిగిలిపోతారు. సంవత్సరాల తరబడి వారు నిష్ప్రయోజకులుగానే మిగిలిపోతారు, నిరుపయోగంగానే మిగిలిపోతారు. ప్రయత్నించిన వాడు he will become a weapon in the hands of God. దేవుని చేతుల్లో ఆ వ్యక్తి ఒక ఆయుధంగా ఏమైపోతాడు? మారిపోతాడు. కాబట్టి పిల్లరా, దేవుడు దొరికే కాలంలో ఆయనను మనం ఏం చేయాలని వెతకాలి. లేఖనాల్లో మనం చూస్తున్నాం, ఆ జక్కే ఊరికి వచ్చాడు, జక్కే ప్రయత్నించాడు. దేవుడు ఆ ప్రయత్నాన్ని చూచాడు. ఎందుకంటే ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. ఆయన కన్నులకు సమస్తము తేటగా కనబడుతున్నాయి. ఎవరు ఆశ కలిగి ఉన్నారో, ఎవరు ఆశ లేని వారు, ఎవరు కోరిక కలిగి ఉన్నారో నన్ను చూడాలని, ఎవరు నా దగ్గరికి రావాలని, ఎవరు నాతో ఉండాలని ఎవరు అపేక్షిస్తున్నారో వారికి నేను దగ్గరగా వెళ్ళిపోవాలని కోరుకునేవాడే ఆ దేవుడు. కాబట్టి ఎంతమంది జన సమూహంలో కన్నులెత్తాడు ప్రభు. చూచి జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట ఉండవలసి. ఆశ కలిగినటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా మేలు చేసి తృప్తిపరిచి సంతోషపరిచేవాడు ఎవరంటే దేవుడే. ఆయన కొరకు మన అపేక్ష కలిగి ఉన్నప్పుడు ఆయన సహాయం చేస్తాడు. అలాగున పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇచ్చాడు. ఆయన నా రోగాన్ని బాగు చేస్తాడని దగ్గరికి వచ్చిన వారికి రోగాన్ని బాగు చేశాడు. ఆయన నాకున్న సమస్యను పరిష్కరిస్తాడని ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఆయన తప్పకుండా సహాయం చేశాడు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. అలాగున ఆయన సమీపంగా వచ్చినటువంటి రోగులను స్వస్థపరిచాడు. బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇచ్చాడు. ఆయనకు దగ్గరగా వచ్చిన వ్యక్తులకు ఆయన సహాయపడుతూనే వచ్చాడు. పిల్లలు కాబట్టి యెషయా 55 అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం, యెహోవా మీకు దొరుకు కాలము ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకో. కాబట్టి ఆయన ఊర్లోకి వస్తే, ఆ పట్టణంలోకి వస్తే, ఆ పట్టణంలో ఆయన సంచరిస్తుంటే ఈయన వెళ్ళిపోయి నా దగ్గరికి వచ్చిన వ్యక్తిని నేను దగ్గరికి వెళ్లకుండా నేను దూరపరుచుకుంటే నాకేమి లాభమని ఆయన దగ్గరికి వెళ్ళి లబ్ధి పొందిన వాడే ఈ గొప్ప వ్యక్తి. కాబట్టి దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో కూడా దేవుడు మనకు సమీపంగా వస్తున్నప్పుడు మనము ఆయనకి దగ్గరగా వెళ్ళి ఆయన ద్వారా మనము మేలు, క్షేమము, ఆశీర్వాదం, నెమ్మది, శాంతి, సమాధానం మనం ఏం చేయాలండి? అనుభవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అలాగున ఈ రోజున దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఈ వ్యక్తికి ఏమొచ్చిందో అక్కడ చెప్పేశాడు. ఏమన్నంటే అతడు నేడు ఈ ఇంటికి గొప్ప రక్షణ వచ్చింది అన్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ. మానవ జీవితంలో కావలసింది అతనికి దొరికేసింది. మానవుడికి కావాల్సింది ఏంటంటే బంగారము, వెండి, ఆస్తి, అంతస్తు ఏది ప్రాముఖ్యము కాదు. ఇవన్నీ తాత్కాలికం. ఒక దినమున వీటన్నిటిని ఇక్కడే విడిచి దేవుడి దగ్గరికి మనం ఏం చేయాలి? వెళ్ళాలి. అందుకే ఈ భూమి మీద ఉండగా ఆ దేవుడిచ్చే గొప్ప రక్షణ మనం ఏం చేయాలి? పొందాలి. ఆ రక్షణ మనకి ఇవ్వడానికే ఈ భూమి మీదకి వచ్చిన వాడు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు. మానవునికి పాప క్షమాపణ, మానవునికి పాప విమోచన, మానవునికి మరి ఆత్మలో శాంతి సమాధానం కల్పించి దేవుని యొక్క ఈ భూమి మీద ఉన్నంత కాలం కాపాడి ఈ భూమిని విడిచిపెట్టాక దేవునితో యుగయుగాలు ఉండే భాగ్యాన్ని కల్పించడానికే ఆయన ఈ భూమి మీదకే వచ్చాడు. అందుకే ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు ఆయన శిలువకు ఎక్కాడు. అందుకనే బైబిల్లో యెషయా 53:5-6 మనం చదువుతున్నాం. ఏమనంటే మనందరము త్రోవ తప్పాం, అయితే మనందరి దోషాలు ఆయన మీద మోపబడ్డాయి. ఆ మోపబడిన కారణాన్ని బట్టి 5వ వచనంలో ఏం చేశాండి, మన అతిక్రమ క్రియల కొరకు ఆయన గాయపరచబడెను, మన దోషముల కొరకు ఆయన నలుగొట్టబడెను, మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద పడెను. కాబట్టి పిల్లరా, మన స్థానంలో మనకు బదులుగా ఈ భూమి మీదకి వచ్చి మన పాపాన్ని, మన అవిధేయతను, మన అక్రమాన్ని ఆయన మీద వేసుకొని చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బళ్ళపోటు, శిరసుపై ముడకిరీడదారుడై వీపు కొడదెబ్బలచే దుర్బడి రక్తాన్ని చిందించారు. ఆ క్రీస్తు ప్రభు చిందించిన రక్తం మానవుణ్ణి ప్రతి పాపము నుండి కడిగి పవిత్రునిగా చేస్తుంది. ఆ క్రీస్తు ప్రభు రక్తము తప్ప ఈ భూమి మీద మానవ పాపాన్ని కడిగి శుద్ధి చేసి రక్షించేది వేరొక ఆయుధము భూమి మీద లేదు, వేరొక ఔషధం భూమి మీద లేదు. మనం ఎక్కడికైనా సరే లేదు. కన్యాకుమారి మొదలుకొని మధుర మీనాక్షి దాకా మనం ఎన్ని యాత్రలు చేసినా మనము మన పాపము నుండి బయటికి రాలేము. అందుకనే ఇతని పాపాలు క్షమించాడు, ఇతని ఆత్మను రక్షించాడు, ఇతని జీవితంలోనికి శాంతి సమాధానం తెచ్చాడు. ఇతనితో అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఎంతకాలం మరి ఏమైంది? ఇతను ఎవరు మరి? అబ్రహాం కొడుకు. ఇంతకాలం పేరుకి అబ్రహాం కొడుకు, కానీ చేశాయని బాడుకా పనులు చేశాయని ఏం చేశాడు? బాడుకా పనులు చేశాడు. పేరుకే అబ్రహాం కొడుకు, కానీ చేసే అన్ని కూడా అక్రమాలు చేశాడు. అది దేవుడికి ఇష్టం లేదు. ఎప్పుడైతే తన యొక్క అక్రమాన్ని ఒప్పుకొని క్షమాపణ పొంది దేవుని దగ్గరకు వచ్చాడో అతని జీవితంలో దేవుడు అన్నాడు, నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చినది. వీళ్ళరా, మానవ జీవితానికి అతి విలువైనది 3 అక్షరాల్లో ఉన్న రక్షణ. ఇది లేకుండా ఈ భూమిని విడిచిపెట్టిన మానవునికి దేవుడు ఉండే స్థలంలో స్థానం దొరకదు. అందుకొరకే ఆయన మనకు సమీపంగా వచ్చాడు. మనము ఆయనకి సమీపంగా వెళితే ఈ గొప్ప రక్షణ మనకి దొరుకుతుంది. ఇది మనము తీసుకునే నిర్ణయాలను బట్టి, మనము చేసే ప్రయత్నాలను బట్టి, మనము ఆయన కొరకై కలిగి ఉండే అపేక్షను బట్టి మనకు దొరికే భాగ్యమే కానీ బలవంతముగా మత మార్పిడి మాత్రం ఇది కాదు. మతములో కలుపుకోవడానికి, మతాన్ని మార్చడానికి చేసే ప్రయత్నం కాదు. ఇది మన పాపము, మన ఆత్మకు సంబంధించింది. మన ఆత్మ పాపములో ఉంది. ఈ ఆత్మ పాపము నుండి విడుదల పొంది రక్షించబడాలి అంటే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఏం చేయాలంటే రావాలి. అందుకే ఈ జక్కయ్య ఆయన దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే నన్ను అందరూ మరి అతని పేరెట్టి పిలవట్ల, ఇదిగో పాపి వస్తున్నాడు, పాపి వస్తున్నాడు, ఈ పాపిస్తోడు వస్తున్నాడు అని కూడా అన్నారు. ఏమన్నారంటే ఈ పాపిస్తోడు వస్తున్నాడు అని కూడా అన్నారు. అంటే ఈ పేరు పెట్టి పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను మార్పు చెందాలి. అందుకొరకు దేవుని దగ్గరికి ఎవరు వచ్చారని? జక్కయ్య వచ్చాడు. దేవుడు అది అతనికి ఇచ్చాడు. పిల్లగా మనము దాన్ని కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మన ప్రయత్నము కూడా ఉండదు. అందుకనే 12వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి. 12వ అధ్యాయం కీర్తన 5వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. ఏమంటున్నాడు మనం చూద్దాం. కీర్తన 12వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలగజేసేది అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, ఎవరైతే రక్షణ కోరుకుంటున్నారో వారికి నేను రక్షణ కలుగు చేస్తాను, వారికి నేను రక్షణ ఇస్తాను. అందుకే ఆ వ్యక్తి విద్యావంతుడు, గ్రూప్ 1 ఆఫీసరు, ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, ఫిలిప్పి పట్టణంలో ఉన్నాడు, మరి ఐరోపా ఖండంలో మాస్తోనియా ప్రాంతంలో ఉన్నాడు,
ఇంత గొప్ప వ్యక్తి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవాలని అడిగాడు. ఏమనంటే అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలన్నా? అప్పుడు అన్నాడు, ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందు. ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిని పొందుతారని. ఇది అపోస్తలుల 16:31 స్పష్టంగా మనం చూస్తున్నాం. అతడు అడిగాడు. అతడు చాలా విద్యావంతుడు, గ్రూప్ 1 ఆఫీసరు, ధనికుడు, ఈ యొక్క లోకంలో మంచి పొజిషన్ ఉన్నవాడు, ఏ కొరత లేనటువంటి వాడు. ఇది సాధారణంగా రక్షణ అంటే మనం ఏమనుకుంటామంటే ఎందుకు పనికిరాని వాడు కోరుకునేది అనుకుంటాం. అందుకని ఒక ఆయన అన్నాడు, ఆమెను చర్చకొచ్చి వాళ్ళందరూ ఇంచుమించు ఎందుకు పనికిరాని వాళ్ళు 80% వాళ్ళే కదా అన్నట్టు. లేదు బాబు, ధనికులకు కూడా కావాలి యేసు ప్రభు, ధనవంతులకు కావాలి, విద్యావంతులకు కావాలి. విద్యావంతులైన పౌలు రక్షించబడ్డాడని తానే చెప్పాడు. ధనికుడైనటువంటి జక్కే రక్షించబడ్డాడు. అలాగే విద్యావంతుడు గ్రూప్ 1 ఆఫీసర్ అయినటువంటి మరి జైలర్ రక్షించబడ్డాడని లేఖనాల్లో చూస్తున్నాం. అతను కోరుకున్నది ఏంటంటే అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయగలను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, బిలీవ్ ఆన్ ద లార్డ్ జీసస్, you will be saved and your household. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నీ ఇంటి వారు కూడా ఏమవుతారు? రక్షణ పొందుతారు. యేసునందు విశ్వాసమే మానవ జీవితానికి ఏమి చేస్తుంది? రక్షణ కలుగు చేస్తుంది. కాబట్టి ప్రియులారా, గ్రహిద్దాం, గుర్తిద్దాం, ఇది మొదటిది. కాబట్టి ఆయనకు సమీపంగా వచ్చిన ద్వారా కలిగే గొప్ప విషయం ఏంటంటే మన జీవితంలో దేవుడు మనకి ఏమిస్తా అంటే రక్షణ ఇస్తాడు. దేవుడు వాక్యంలో మనం కూడా చూస్తున్నాం. అది కూడా చూసి త్వరలోనే ముగించేస్తాను. మీరు కంగారు పడబాకండి, అయిపోయింది. ఎందుకంటే వాక్యంలో మరొకటి చూడండి, ద్వితీయోపదేశకాండం మరొక విషయాన్ని మనం చూస్తున్నాం. 4వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తున్నాం. ఏం రాయబడి చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా, చూసారా, ఆ దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే రక్షణ కోరుకుని వారికి ఆయన సమీపంగా ఉంటాడు. మొదటిది. రెండోది, ఆయన ఎవరికి సమీపంగా ఉంటాడంటే తనకు మొరపెట్టు వారందరికీ, అనగా ఆయనకి నిజంగా మొరపెట్టే వారికి ఆ దేవుడు సమీపంగా ఉన్నట్టు ఎవరికి సమీపంగా. చూసారా, అందుకే మనం ప్రార్థన చేయాలి. దేవుడికి ఏం చేయాలని? ప్రార్థన చేయాలి. కుటుంబంలో ఎన్నో సమస్యలు, బిడ్డల మధ్య సమస్యలు, వ్యక్తిగతంగా మనకు సమస్యలు, మనకి సామాజిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, బిడ్డల సమస్యలు, బిడ్డల విద్యా సమస్య, బిడ్డల భవిష్యత్తు సమస్య. మామూలు మరి పెళ్లి చేశాడు, భార్య భర్తల మధ్య గొడవలు వచ్చాయి. గొడవలు వచ్చినప్పటికీ ఆ ప్రభు దగ్గర మోకరించిన బదులు లాయర్ దగ్గరికి వెళ్ళాడు. లాయర్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ పెట్టాడు. ఈ చివరికి ఏమైందంటే ఆడిద్దరు విడాకులు చెప్పాడు. పిల్లరా, దేవుడు చెప్పింది చేయకుండా నీ సొంత మార్గాల్లో నేను జ్ఞానిని కదా అని అనుకుంటే, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకుంటే ఎందుకు పనికి రాకుండా పోతాం, సాక్ష్యము లేకుండా పోతాం. అర్థమైందా? నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు, నీవు స్వబుద్ధిని కూడా ఆధారం చేసుకోవద్దు. అలాగైతే మనకు తెలిసినటువంటి సహోదరులు మందిరానికి వచ్చేవాళ్ళు ఇప్పటికే విడాకులు తీసుకోవాలన్నాను నేను. ఎందుకంటే వాళ్ళు తిన్న దెబ్బలు, వాళ్ళ భర్తల ద్వారా కొట్టబడిన దెబ్బలు నేను చూస్తే ఈపటికి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు చాలా మంది భర్తల నుంచి విడిపోవాలి. నిన్ను కొట్టింది ఏదో చిన్న దెబ్బ, వాళ్ళని కొట్టింది చూస్తే నీకు తెలియదు. నాకు తెలుసు, ఒక సహోదరుడు అయితే పిల్లల వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మందిరం దాకా కొట్టి తీసుకొచ్చాడు. ఒకసారి నేను ఆ సహోదరి యొక్క ఓపికను చూసి, ఆమె యొక్క ఓరిమను చూసి నా దగ్గరికి వచ్చామన్నాడంటే ఆయన ఒక మాట కూడా అన్నాడు. ఏమన్నాడు? ఏంటంటే మీరు ఎప్పుడో గంటలు ప్రార్థన పెడితే మా భార్యలు మాకు భోజనాలు పెట్టొద్దా అని అడిగాడు. అది కాదులేండి, దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి చెప్తూ ఉంటాం మేము, అది వారానికి ఒకసారి కదా అన్నాడు. పిల్లరా, అంత ఘోరమైన వ్యక్తులను కూడా సహించి భార్యలు వారితో కాపురం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
పిల్లలు. కాబట్టి చాలా సార్లు మనకుండే కుటుంబ సమస్యలు, భార్య భర్తల మధ్య సమస్యలు, బిడ్డల మధ్య సమస్యలు, బిడ్డల విద్యా సమస్య, వారి ఉద్యోగ సమస్య, అంతేకాదు పిల్లల వారి భవిష్యత్తు సమస్య, వారి వైవాహిక జీవితం గురించిన సమస్య, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన మనం ఒకటే, ఆయనకు నువ్వేం చేయాలి? మొర పెట్టాలి. ఈ భూమి మీద సమస్య లేనోడు లేడు. ఉన్నారంట, నాకే సమస్య లేదని చెప్పాడు. ఎవరు ఉన్నారు? లేరు. మీరు కనుక ఇప్పుడు వెళ్ళి అయ్యా ఈ మన ముఖ్యమంత్రి గారిని, అయ్యా మీకేమి సమస్య, మీరైతే హ్యాపీగా ఉన్నారండి, మీకు ఎన్నో ఉన్నాయి, మీకు ఎంత హ్యాపీగా ఉన్నారని అంటారు. ఆయన అంటాడు, తల పగిలిపోతున్నాయ్యా, అమరావతి కట్టడానికి కనీసం 1,00,000 కోట్ల రూపాయలు కావాలి. అది కాకుండా కొంతమంది విద్య కంప్లీట్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాం. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఈ సైబర్ నెట్వర్క్ అంతా పూర్తి చేయాలి, దానికి ఒక 50,000 కోట్లు కావాలి. ఇన్ని గొడవలు ఉన్నాయి, తల పగిలిపోద్ది. అంటే సమస్య లేనటువంటి వ్యక్తి భూమి మీద ఒక్కరు కూడా ఉండడు. నాకే సమస్య లేదు అన్నాడంటే ప్రమాదంలో ఉన్నట్టే ప్రియులారా. కాబట్టి ప్రతి వ్యక్తికి సమస్య ఉంటుంది. జాగ్రత్త కలిగి ఆ సమస్యల నుండి తీర్చేటువంటి ఆ దేవుడి దగ్గరికి మనం ఏం చేయాలండి? వెళ్ళాలి. ఆయన మొరపెట్టే వారందరికీ ఆయన ఎలా ఉంటాడు? సమీపంగా ఉంటాడు. ఆయనకు మొరపెట్టే వారందరికీ ఆయన సమీపంగా ఉంటాడు. కాబట్టి పిల్లరా, ఆ సమస్యలలో మనం ఆయన దగ్గరికి వచ్చేస్తే ఆయనే దాన్ని చూసుకుంటాడు. అది 145వ కీర్తన. ఆయన పేరు ఏం పేరు? 65వ కీర్తన 2వ వచనంలో ఉంది. ప్రార్థన ఆలకించు, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. చూసారా? ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. ప్రతి మానవుడు ఆయనకు ప్రార్థన చేయడానికి భేదం అక్కర్లా. ఎవరికి దానికి కులభేదం, మతభేదం, జాతి భేదం, ఇలాంటి వర్గ భేదాలు ఏమీ లేవు. ఎవరైతే ఆయనకి ప్రార్థన చేస్తారో వారు బాగుపడిపోతారు. వారి సమస్య పరిష్కారం అయిపోతుంది. వారి సమస్య నుండి వారు ఏమైపోతారు? బయటికి వచ్చేస్తారు. అలాగునా ఎంతో మంది బయటకు వచ్చారని మనం చూస్తున్నాం. ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు వచ్చేదారు. కాబట్టి ఈ ప్రపంచంలో మానవ జీవితంలో ఉండే ప్రతి సమస్యకు పరిష్కారం ఎవరంటే ప్రభు అయిన యేసు. Christ is the only alternative to every problem of a human being. మానవ జాతికి ఉన్న ప్రతి సమస్యకు సొల్యూషన్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి మా తెలిసినటువంటి వ్యక్తి, నేనన్నా నాతో ఎంతో మందికి ఎన్నో గొడవలు ఉంటాయా, మనకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పైగా మరి నానా రకాలైన పరిస్థితులు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఒక భార్యను ప్రమాణం చేసి పెళ్లి చేసుకుని మళ్ళీ 2 భార్యలు ఇంకొక భార్యను కూడా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినా భర్తను విడిచిపెట్టారా? ఇలారా. కాబట్టి మనకి సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి, ఇంకొక లాయర్ దగ్గరికి, ఇంకొక చోటికి లేకంటే మొట్టమొదటి ప్రభు దగ్గరికి రా. ఒకవేళ ప్రభుని కనుక లాయర్ దగ్గరికి వెళ్ళమని చెప్తే అప్పుడు వెళ్ళు. అది చెప్పకుండా నువ్వు మొట్టమొదటి వెళ్ళిపోయావు అనుకోండి, ప్రమాదంలోకి వచ్చేస్తావు, నష్టంలోకి వచ్చేస్తావు. అలాగే పోలీస్ స్టేషన్లో లాయర్లు ఎందుకు పెట్టారని నువ్వు అంటావు. నిజమే, లా అండ్ ఆర్డర్ కొరకు పెట్టారు, దేవుడే పెట్టించాడు అట్లనే. అయితే నీ ఇష్టానుసారంగా అక్కడికి వెళ్ళకూడదు. మొట్టమొదటి ఎక్కడ మొదలు పెట్టాలి? సర్వశక్తుల దగ్గర మొదలు పెట్టాలి. ఆ సర్వశక్తుల దగ్గర నువ్వు బ్రతిమలాడుకోవాలని 8వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం. అదే యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెతకాలి, సర్వశక్తులను బ్రతిమలాడుకోవాలి. అప్పుడు ఆయన నీ మొర్రాలకించి నీకు సహాయం చేస్తాడు. కాబట్టి మనకున్న ప్రతి సమస్యకు పరిష్కారం, మానవ సమస్యలకు పరిష్కారం యేసుక్రీస్తు ప్రభువే. ఈనాడు మానవుడు క్రీస్తును కాదనుకోవడం బట్టే ఈ యుద్ధాలు, ఈ భూకంపాలు, ఒకరి మధ్య ఒకరికి విభేదాలు, వివాదాలు, నానా రకమైన గొడవలు, గందరగోళాలు, చివరికి వారు సృష్టించుకున్న ఇంధనాలే వారిని ఎత్తి మీద వేసుకుని హతమార్చబడేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు న్యూస్ ప్రకారం వాళ్ళు 700 మంది చనిపోయారు, వీళ్ళేమో మరి 50 మంది చనిపోయారు, వీళ్ళేమో 6 చనిపోయారు. ఇలాగ వాళ్ళేదో న్యూస్ చెప్తున్నారు.
కానీ 7,000 మంది చనిపోయారనే విషయం మనకు తెలియదు పిల్లరా. కాబట్టి మనుషునికి దేవుడితో సంబంధం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి తనకు మొరపెట్టు వారందరికీ ఆయన ఎలా ఉంటాడు? సమీపంగా ఉంటాడు. కాబట్టి మొరపెట్టు, నీ బిడ్డలు ఇంకా బాగుపడాలా, రక్షణలోకి రాలా, వారు చెడ్డ అలవాట్లో ఉన్నారు, చెడు అలవాట్లో ఉన్నారు, వారు బాగుపడాలంటే అదే. ఇక మనం ఏం చేయలేం, మన జీవితానికి ఏమి ఉండదు పిల్లరా. కాబట్టి ఆయనకే మనం ఏం చేయాలి? మన పిల్లలంటే కంటాం కానీ వారిని తీర్చిదిద్దటం నీ చేతిలో ఉందా? వారిని చక్కటి స్థితిలో చూడటం నీ చేతిలో ఉందా? లేదు. కాబట్టి మనము కన్నటువంటి బిడ్డలు చక్కటి పొజిషన్లోకి రావాలని మనం మొదలుపెట్టాలి. అందుకే నేను మన ఒక తల్లిదండ్రులకు చెప్పాను, మీరు మొట్టమొదటి మోకాళ్ళను ప్రార్థన చేయండి, మీ పిల్లల పైకి వస్తారు. మీరు మొట్టమొదటి దేవుడికి ప్రార్థించండి, దేవునికి మొదలుపెట్టండి, దేవుడు మీ ప్రార్థనలు ఆగించి మీ బిడ్డలకు సహాయం చేస్తారు. అది చేయకపోతే మీరు దెబ్బతింటారు పిల్లల. దేవుని వాక్య ప్రకారం మనం చూసేది. కాబట్టి ఆయనకి ప్రార్థన చేసే వారందరికీ ఆయన సమీపముగా ఉంటాడు. అందుకే 45:18 చదువుతున్నాం, తనకు మొరపెట్టు వారికి సమీపంగా ఉండే చూడండి వాక్యంలో. తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కాబట్టి 145:18 మనం చదువుతుంటే, తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. వాక్యములో మనం చూస్తున్నాం, ఎంతో స్పష్టంగా ఉంది. ప్రియా స్నేహితులారా, పెద్దలారా, ప్రభు యొక్క వాక్యములకు లోబడి ఆయనకి మొరపెడదాం. ఈ రోజు మనకు డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, డబ్బులతో మన పిల్లలు మనం పెంచలేం. రోజు వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు పెట్టినా వాళ్ళ జీవితాలు మనం సెట్ చేయలేం. లేదా వాళ్ళకి ఎన్నో గొప్ప గొప్ప వాహనాలు కొనిచ్చినా వాళ్ళ జీవితాలు మనం సెట్ చేయలేం. వారి జీవితాన్ని సెట్ చేసేవాడు ఎవరండి? ఎందుకంటే ఒకరి ప్రవర్తన యెహోవా చేతనే స్థిరపరచబడును, ఆయన ఆనందిస్తారని 37:22 కీర్తన చదువుతున్నాం. కాబట్టి మన బిడ్డలను మనం చక్కటి స్థితిలో చూడాలి అన్న ఆయనే, మన సమస్యలకు పరిష్కారమైన ఆయనే. ఇది దేవుని వాక్యంలో మనం చూస్తుంది. అందుకే దేవుని వాక్యంలో ఒక వ్యక్తి తన సమస్యకు పరిష్కారం ఇంకెవరు లేరు అని అనుకున్నాడు. అందుకనే ఏం చేశాడంటే దేవుడికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు, యేసు నన్ను కరుణించమని కేకలేశాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు పెట్టాడు. ఎక్కడది? 18:35 లోకాసు వార్తలో దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని కేకలు పెట్టాడు. ఎందుకంటే ఆయన నాకు సమీపంగా వచ్చాడు, ఆయన నాకు దగ్గరగా ఉన్నాడు. నేను ఇప్పుడు ఆయనకు మొరపెట్టకపోతే నా సమస్య ఏం కాదు, పరిష్కారం. ఆయన సమీపంగా వస్తున్నాడు. మనం ఆయనకు మొరపెడితే మన యొక్క సమస్యకి ఏమొస్తుందండి? పరిష్కారం వస్తుంది. కాబట్టి అలాగున ఆయనకి మనం మొరపెడితే ఆయన మన సమీపంగా ఉండే దేవుడే. కాబట్టి మన సమస్యను ఏం చేస్తాడని అతను చూపించాడు. అతను ఏం చేశాడు? ఆ చూపు పొందడంతో వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు అని ఆఖరి వచనంలో చదువుతున్నాం. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేశారు. అయ్యో, ఇంతకాలం నుంచి ఆ బొమ్మ వేసుకొని అడుక్కుంటా ఉన్న వ్యక్తి ఎలా మారిపోయాడు? ఇంతకాలం నుంచి ఆ రోడ్డు మీద కూర్చొని బొమ్మ వేసుకొని అడుక్కునే వ్యక్తి ఎలా మారిపోయాడు? దీనికి కారణం ప్రభువైనా. ఎందుకంటే అతడు ఆయనకి మొదలుపెట్టాడు, ఆయన ఆగిపోయి అతని దగ్గరికి తెమ్మన్నాడు. బాగుపడిపోయాడు. వీళ్ళరా, ఇలాంటి అద్భుతాలు దేవుని వాక్యములో ఎన్నో మనం చదవగలం. ఇది దేవుని వాక్యములో మనం చూస్తున్నదే. కాబట్టి ఇది రెండవది. కాబట్టి ఆయనకి దగ్గరగా వచ్చే వారికి ఆయన రక్షణ ఇస్తాడు. అవునా? ఆయనకి సమీపంగా ఉండి మొదలుపెట్టే వారికి వారి సమస్యను ఏం చేస్తాడు? పరిష్కరిస్తాడు. మూడవది, దేవుని వాక్యములో ఇంకోటి మనం చూస్తున్నాం. చూడండి, కీర్తన 34:18 మనం చూస్తుంటే అక్కడ మరొక విషయాన్ని మనం గమనించగలం. కీర్తన 34:18 చూసారా?
ఆయన ఎవరికి సమీపంగా ఉంటాడంటే విరిగిన గర్విష్ఠులకు సమీపంగా ఉండడు, అహంకారులకు సమీపంగా ఉండడు, తమ్మును తాము హెచ్చించుకునే వారికి ఆయన సమీపంగా ఉండడు. అందుకనే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి పిల్లరా, మనల్ని మనం తగ్గించుకునే కొలది దేవుడు మనకి దగ్గరగా వస్తాడు. మనల్ని మనం హెచ్చించుకునే కొలది దేవుడు మనకు దూరం అయిపోతాడు. అందుకనే దేవుడికి ఇష్టం లేదు ఏంటంటే గర్వము, అహంకారం. ఆయనకి హేయములు అని బైబిల్లో రాయబడింది. కానీ మనం లోకంలో లెక్కలేనట్టుగా ఉంటాం. ఆ ప్రభువుని లెక్క చేయము, ఆ ప్రభువుని సన్మానించాం. ఆయన దగ్గర మనల్ని మనం తగ్గించుకోం, ఆయన దగ్గర మనల్ని మనం ఉపేక్షించుకోం, ఆయన సేవకుల దగ్గర కూడా తగ్గించుకోం. ఆయన లెక్క ఉంది మనకి. అతను కాబట్టి పోవడం మంది ఉన్నారు సేవకులు, అవునా కదా? ఎందుకంటే పాస్టర్లు ఈ రోజుల్లో కొదువులేరు. ఇంటింటికి పాస్టర్ ఉన్నాడు, అర్థమైతే కదా? ఇంటింటికి గడప గడపకి పాస్టర్ ఉన్నాడు. పిల్లరా, నో, దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను చూచినప్పుడు నీ తగ్గింపు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. నిన్ను నువ్వు ఉపేక్షించుకునేది నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. నిన్ను నువ్వు ఉపేక్షించుకునేది నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం ప్రకారం మనం చూస్తున్నాం. ఏమంటున్నా అంటే ఆయన ఈ వాక్యంలో 18వ వచనంలో విరిగిన హృదయం గల వారికి ఆయన ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. అందుకే సౌలుకి ఆయన సమీపంగా లేడు, దావీదుకి సమీపంగా ఉన్నాడు. ఎందుకని? సౌలు తలబిరుసుడు అని అహంకారి. దేవుడు తాన్నాడు, అయ్యా నీకు బలి అర్పించడానికి తెచ్చాను బాబా పశువులన్నీ, నాకెందుకు అయ్యా? నీకు బలి అర్పించడానికి తెచ్చా, బలి అర్పించడానికి మాంసం నేను తినేస్తాను, బలి అర్పించక మాంసం మాత్రం తింటాను, నేను తినేస్తా. నీకేమో రక్తం నీ ముఖాలు పడేస్తాను, మాంసం మాత్రం నేను తినేస్తాను అన్నట్టుగా ఆ దేవుడితో అంటాడు. ఎవరైనా సౌలు ప్రభు అన్నాడు, అయ్యా ఎందుకు ఇలాంటి మాటలు? నేను నీకు చెప్పింది ఏంటి? నీవు ఈ పని చేసి పెట్టవాయా అన్న. నువ్వేం చేసావంటే ఆ పని చేయకపోగా నా మీదే తిరుగుపడ్డావు. ఆ పని చేయకపోగా నా మీదే తిరుగుపడ్డావు. నా మీద తిరగబడటం కాదు, నీ యొద్దకు నా దాసులైనటువంటి సమూయేలు పంపిస్తే అతను చొక్కా బట్టికి లాగి అతను చొక్కా దించావు. అతను చొక్కా బట్టికి లాగి అతను చొక్కాని చేశాడు, చించాడు. ఇదంతా మీరు ఇప్పుడు మనం చదవలేం. ఇప్పుడు చదివితే రాత్రి 12 అయిపోద్ది. అందుకని మొదటి సమయంలో కాదు 15 అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకో. ఇంకెప్పటికీ చదవకపోతే నేనేం చేయలేను. ఇంటికి వెళ్ళినప్పుడు చదవకుండా పులిహార తిని ఇంటికి వెళ్ళి పడుకున్నాం అనుకోని ఇక మనం ఏం చేయలేం. కాబట్టి దేవుని వాక్యం సమయాలు మొదలు చదవండి. చూసారా చినిగని? చూసారా? అతను వస్త్రము నేను చించాను అంటే నీ ఇష్టం నువ్వు నెరవేర్చుకోవాలి, నీ కోరికలు నువ్వు నెరవేర్చుకోవాలి, నీ ఉద్దేశాలు కానీ నువ్వు నా మాట మాత్రం. అందుకనే ప్రభు అన్నాడు, ఎవడు నా మాట విని వణకుచు ఉంటాడు వాని మీద నా దృష్టి ఉంచుచున్నానని. ఎక్కడ అన్నాడు? 66 అధ్యాయము 2వ వచనం అనుకుంటా. యెషయా 66. ఎవని మనస్సు చూసారా? ఎవడు దీనుడై నలిగిన మనస్సు గలవాడై నా మాట వినుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. కాబట్టి ఆయన ఎవరికి సమీపంగా ఉంటాడంటే ఆయన మాటకు లోబడి తాను దీనంగా తగ్గించుకుని ఆ ప్రభువుకు అప్పగించుకున్న ప్రతి వ్యక్తికి ఆయన సమీపం. సౌలుని రాజుగా చేసింది ఆయనే, సౌలుకి అధికారం ఇచ్చింది ఆయనే, సౌలుని అంతస్తు ఎక్కించింది ఆయనే, అందలం ఎక్కించింది ఆయనే. అయితే అందలం ఎక్కించిన దేవుడికి అతను ఎలా లేడు? ఇదే ఈ రోజున ఉద్యోగాలు ఇచ్చింది, వ్యాపారాలు ఇచ్చింది, వ్యవసాయాలు ఇచ్చింది, మనకి ఇల్లు ఇచ్చింది, వాకిళ్ళు ఇచ్చింది, పొలాలు ఇచ్చింది, మేడలు ఇచ్చింది, మిద్దెలు ఇచ్చింది, అనేక రకాలుగా మనం సహాయపడింది ఆయనే. ఇప్పుడు అవన్నీ చూసుకొని ఆయన ఎదురు తిరిగామనుకోండి ఎలా ఉంటుంది? ప్రమాదం. అందుకే దేవుని దగ్గర మనం ఏం చేయాలండి? తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అన్నాడు, ఎవరు విరిగి నలిగి హృదయం గలవానికి ఆయన ఎలా ఉంటాడు? సమీపంగా ఉంటాడు. విరిగి నలిగి హృదయం గలవానికి ఆయన ఎలా ఉంటాడు? సమీపంగా. ఆసన్నుడు అంటే అర్థం ఏంటి? సమీపస్తుడు. కాబట్టి పిల్లడా, ఆయన కావాలని కోరుకుని
రక్షించబడాలనుకునే వారందరికీ ఆయన సమీపమే, మొరపెట్టే వారికి ఆయన సమీపమే, తగ్గించుకునే వారికి కూడా ఆయన సమీపమే, విరిగి నలిగిన హృదయముల వారికి ఆయన ఎలా ఉంటారన్నారు సమీపం. పిల్లలు అంతేకాదు, ఆయన రాకడ కొరకు కనిపెట్టే వారికి కూడా ఆయన సమీపం. గుర్తుపెట్టుకోవాలి. అది యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో మీరు చూస్తారు. అక్కడ అపోస్తులైనటువంటి యాకోబు ఏమంటాడంటే ఆయన రాకడ సమీపంగా ఉందంటాడు. మరి దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి అలా కింద చదువుకుంటూ వస్తుంటే ప్రభువు రాక సమీపించుచున్నది కనుక, కాబట్టి ఆయన దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఆయన్ని మనం కలుసుకోవాలి, ఆ మధ్యాకాశంలో చేరాలి, యుగయుగాల నుండి నిత్యమోక్షములో చేరాలి అని అంటే ఆయన రాకడ కొరకు నువ్వేం చేయాలి? ఓపిక కలిగి ఉండు. ఓపికతో కనిపెట్టాలి. ఈ లోకంలో అది కనిపెట్టలేదు అనుకోండి, దెబ్బతింటాం. అందుకనే ఆ బుద్ధి లేని కన్యకలు ఏమయ్యారు? దెబ్బతింటారు. వారు ఆయన ఎప్పుడు వస్తాడని కనిపెడుతున్నారు. మోకాడుని ఒకవేళ పడుకున్నాం, తండ్రి నిద్రపోతున్నాం, మధ్యరాత్రిలో కేళ ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చున్నాడు అనే కేక వస్తే హక్కలు లేచేటట్టుగా మాకు సాయం చేయమని పడుకున్నారు. అలాగనే అర్ధరాత్రి వేళ వచ్చిందంటే ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చున్నాడు, ఆయన ఎదుర్కొన్నాడని ఒక కేక వినబడితే నేను పట్టించుకోను అని సెల్ ఫోన్ని మనం చూడండి, రింగ్ వచ్చినా సరే నొక్కేసి పడుకోవటం, అలా పడుకుంటాం. చూడండి, మాకు చాలా మంది ఏం చేస్తారంటే 3ంటికి లేవాలని అలారం పెట్టుకుంటారు. 3ంటికి లేవాలని పెట్టుకుంటారు, అలారం పెట్టుకుంటారు. అది 3ంటికి పోతుంది, 3:30కి పోతుంది, 4:30కి పోతుంది, ప్రతిసారి నొక్కేస్తా ఉంటారు. వీళ్ళు ఎవడు మనవాళ్ళు చాలా మంది, ఇక్కడ కూర్చున్న మనలో చాలా మంది ఉన్నారు. మీకే తెలుసు, అది నేను చెప్పకూడదు, అది మన హృదయానికి తెలుసు. కాబట్టి పిల్లరా ఇలాగ మనం ఏం చేస్తాడు? ప్రయత్నాలు చేస్తాడు. వాళ్ళ కాదు, ప్రభువాన్ని వచ్చిన వెంటనే నీ స్వరం వినాలి, నా ఆత్మలోది రావాలి, నిన్ను మేము కలుసుకోవాలి. ఇది వారి కోరిక. ఆ కోరికతో ఉన్న వారికి దేవుడు దొరికేశాడు. వారు లోపలికి రమ్మన్నాడు, వాళ్ళు ఆయనతో పాటు లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయనతో ఉన్నారు కానీ ఆ కోరిక లేని వారు. వాళ్ళు ఆయనతో ఉన్న వాళ్ళే బుద్ధి లేని వాళ్ళు. లేకపోతే వాళ్ళు డ్యూటీలు పట్టుకొని ఎందుకు వస్తారు? వాళ్ళు బైబిల్ పట్టి తిరిగేవాళ్ళే, అవునా కదా? వాళ్ళు బైబిల్ పట్టి తిరిగేవాళ్ళు, కానీ సెల్ ఫోన్ నొక్కేస్తా ఉంటారు. అర్థమైంది కదా? నొక్కేసి అయ్యా నేను చూసుకోలేదు, వంటింట్లో ఉన్నాను, బాత్రూంలో ఉన్నాను అంట. బాత్రూమ్ లేదు, వంటింట్లో లేదు. చాలా మంది చేసే పొరపాట్లు. ప్రియమైన దేవుడు వాక్యం ఏంటన్నా ప్రియులారా, అందుకే ప్రభు దగ్గరికి రావాలి. ఈ ఉదయం ఒక అమ్మాయిని అడిగాను, అమ్మ నీకు నిన్న చేశాను, మొన్న చేశాను, అసలు ఫోన్ ఎత్తట్లేదు నువ్వు అని అడిగాను. ఎందుకు ఎత్తట్లేదు నువ్వు అని అడిగితే ఆమె ఆ విషయం చెప్పలేదు, కానీ ఇప్పుడు మీరేం చెప్పాలనుకున్నారు చెప్పండి అందే. ఎందుకు ఎత్తట్లేదు అని అడిగితే దానికి సమాధానం చెప్పలే. ఇప్పుడు మీరు ఫోన్ చేసింది ఎందుకు చేశాను చెప్పండి ముందు అందే. అలాంటి మహాశయులు కూడా మనలో ఉంటారు. అప్పుడు చెప్పాను విషయం. పిల్లరా, ప్రభువు ఎవరికి సమీపంగా ఉంటాడంటే తన కొరకు కనిపెట్టుకుని వారికి ఆయన ఎలా ఉంటాడంటే, ఎవరి వాక్యంలో ఉంది, తన కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో ఆ దేవుడు సమీపంగా ఉన్నట్టు ఎప్పుడును ఎక్కడా సమీపంగా ఉండడని 64 తన కొరకు కనిపెట్టుకుని వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయి. 64 యెషయా 4 తన కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో నీవు తప్ప తన కార్యము సఫలం చేయి. తన పక్షముగా కార్యము సఫలం చేయి. మరి ఏ దేవునిని ఎవడు నే కాలంలో చూచి ఉండలేదు. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకునే వారికి ఆయన ఎలా ఉంటాడు? కాబట్టి గుర్తిద్దాం. 4 సంగతులు మనం చూచాం. మొదటిది, రక్షణ కోరుకునే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. రెండవది, మొరపెట్టే వారికి సమీపంగా ఉంటాడు. మూడవది, తగ్గించుకుని దీనులుగా ఆయన మాట వినే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. నాలుగవది, ఆయన్ని కలుసుకోవాలి, ఆయన వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకోవాలి అని కనిపెట్టుకునే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, దేవుని వాక్యానికి అప్పగించుకుందాం. ప్రభు ఈ మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించి ఆయన మహిమ కొరకు
మనందరినీ కూడా సిద్ధపడుతున్న గాక. ఆమేన్. ప్రార్థిస్తాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఆ ప్రభు పాదాల దగ్గర సాగిలపడి ఆయనకు అప్పగించుకుందాం. ప్రభు సన్నిధిలో ఆయనకి మనం చేసుకుందాం. ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు మాత్రము కాదు. అయితే ఆయనకు సమీపంగా రావడానికి మన ప్రయత్నం కూడా చాలా అవసరం. మనము ప్రయత్నము చేయకుండా ఆయనకు సమీపంగా మనము రాలేము. కాబట్టి దేవుడికి అప్పగించుకుందాం. ప్రభు పాదాలను సాగిపడదాం. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు, మన కుటుంబాలను కూడా విడిచిపెట్టాడు. మన బిడ్డలను విడిచిపెట్టాడు. వారి భవిష్యత్తును విడిచిపెట్టేవాడు. మన ప్రతి సమస్యకు పరిష్కారం ఆయనే. కాబట్టి ఆ ప్రభుకు అప్పగించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమైనటువంటి మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియ సోదరుడు యేసుబాబు, అలాగే కవిత, వారికి ఇచ్చిన ఎదురు బిడ్డలను బట్టి మీకు వందనాలు. తల్లి మరియమ్మ కొరకు స్తోత్రాలు. అన్న వెంకటస్వామి, బాలస్వామి, వెంకట కుమారి కొరకు స్తోత్రాలు. వారి బిడ్డల కొరకు కూడా వందనాలు. కుమార్తె జూనియర్ ఎగ్జామ్స్ రాస్తుంది, సహాయపడుతున్నారు. స్తోత్రాలు. ఈ విధంగా చేరువచ్చిన బిడ్డలు, స్నేహితులు, సహోదరులు, పెరంగల్లో ఉన్న మా ప్రియులందరి కొరకై మీకు వందనాలు. మాలో ఎవరికి మీరు దూరంగా ఉండే దేవుడు కాదు, మా అందరికీ మీరు సమీపంగా ఉండే దేవుడు అయినందుకై స్తోత్రాలు. మీరు ఎవరైతే మిమ్మల్ని కోరుకుంటున్నారో వారికి అతి దగ్గరగా వచ్చి వారికి సహాయం చేసి మేలు చేసే దేవుడు మీ కృపను గ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందవలసిందిగా మీ సన్నిధిలో సాగిలపడుతున్నాం. ఈ వాక్కు నిష్ప్రయోజనము కానీ ఎదుకు మరలక నీకు అనుకూల కార్యములు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం. చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు వందనాలు. పేరు పేరు వచ్చిన వారి ప్రతి పరిస్థితికి మీరే జవాబని విశ్వసించే విశ్వాసాన్ని వారిలో కలుగు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ వాక్కు మరి మంచి నేల వేయబడిన విత్తనం వల్లే ఫలితాల్లో తీసుకురండి. అది వ్యర్థం కాదు, చీకటి గల చోట్ల వెలిగించు దీపమని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యములు వెల్లడి అవుతోడనే వెలుగు కలుగుద్ది. ఆ తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుందని కూడా మీరు చెప్పారు. మీ మాటలు ముద్రించి మహిమ పొందండి. మరొకసారి మా ప్రభువ యేసుబాబు, కవిత బిడ్డల కుటుంబాన్ని దీవించండి. వారు సామాన్యులే, అయితే వారిని ఈ ప్రాంతంలో చాలా ఉన్నతమైన రీతిలో ఈ గృహాన్ని వారికి ఇచ్చి ఆశీర్వదించారు. మీదట కూడా మేలు చేయండి, నడిపించండి, క్షేమం ఇవ్వండి. ఈ విధంగా అనేకులు వారింట ఈ రాత్రి కూడుకొని నీ వాక్యం ధ్యానించుటకు, నీ మాటలు బయటికి వెల్లడి చేయుటకు వారు నీకు ఇచ్చిన సహకారాన్ని బట్టి కూడా మీకు వందనాలు. నీవు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో మరి రేపు కొంతమంది బిడ్డలు పరీక్ష రాయాలి. మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి చాలా మంది బిడ్డలు రాస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరు వస్తున్న మీరు సహాయం చేసి మేలు చేసి మహిమ పొందండి. అలాగను ఓజస్వని, జయశ్రీ, అలాగే ప్రభు శాంసన్ రాజు, జగన్, భవ్య, లావణ్య, ఇంకా మా తండ్రి మరి శశిధర్, ఇలాంటి బిడ్డలు ఉన్నారు. అలాగే తిమోతి, తీతమ్మ, కీర్తన, వీరందరికీ మీరే సహాయం చేయండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సక్సెస్ ఇచ్చాను. అలాగే డానియల్, హోబర్ట్, హేమ, నిస్సి, వీరందరూ కొడుకు ఇవన్నీ మైకల్ రాబర్ట్స్ను కూడా జ్ఞాపకం చేసుకుని మైంపోనండి. సుజని, సుజయ్ను కూడా జ్ఞాపకం చేసుకొని మేలు చేయండి. చేతులకు అప్పగిస్తూ
యేసుక్రీస్తు వారి దివ్య నామములో మరి 10th క్లాస్ పరీక్షలు సిద్ధపడుతున్న బిడ్డలు లోయల్ రోహిత్ ఇలాగున డిసి రాబర్ట్స్ వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిపై నీకు అదృష్టం ఉంచండి. పరిమళ వీరందరికీ కూడా సహాయం చేయండి. సక్సెస్ అనుగ్రహించి మేలుతో నింపి నడిపించండి. మీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము సన్నిధి చేరువచ్చిన వారందరికీ, నమ్మిన వారికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండను గాక. ఆమేన్. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.